మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నేతలకు సాక్షి మీడియాకి చాలా గట్టిగా చొరకలు వేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలనంటే ఎద్దేవా చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు చేశారు అని అంటే నిన్న తాజాగా నారా లోకేష్ గారు తన ట్విట్టర్ అకౌంట్ గా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం ఏదైతే సక్సెస్ అయ్యిందో ఆ సక్సెస్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట అనేది పెరిగిపోతుంది. ఆ కడుపు మంట తగ్గాలంటే 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను, వాడండి, కాస్త తగ్గుద్ది అని చెప్పి నారా లోకేష్ గారు కొంచెం ఎటకారంగా 2 చురకలు వేయడం అయితే జరిగింది. అయితే దానికి ముందు ఏం జరిగింది, తల్లికి వందనం పథకం అనేది జూన్ 12వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 15,000 అని చెప్పి 13,000 పిల్లల తల్లిదండ్రుల అకౌంట్ లో పడడం అయితే జరుగుతుంది. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద జిల్లా కలెక్టర్ గారికి సంబంధించిన నిధుల్లో పడడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. గతంలో కూడా సేమ్ అమ్మఒడి అనేది 15,000 అని చెప్పారు, 13,000 మాత్రమే ఇచ్చారు. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 ముగ్గురున్నా నలుగురున్నా ఆఖరికి 12 మంది ఉన్నా కానీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అయింది. ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ముస్లిం కుటుంబంలో 12 మంది, ముగ్గురు తల్లులున్న ఇంట్లో 12 మంది పిల్లలు ఉండడంతో 12 మందికి కలిపి 1,56,000 రూపాయలు అనేవి ఒకేసారి వాళ్ళ అకౌంట్లో జమ అవడం అయితే జరిగింది. ఇది రికార్డు స్థాయి బ్రేకింగ్ అని చెప్పి ఒక వైరల్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంత సక్సెస్ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద కొంత పాజిటివ్గా ఉండడం, కూటమికి ఆదరణ పెరగడంతో జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ కార్యక్రమాల్లోనే కానీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులందరూ కూడా రోజుకి 2-3 ప్రెస్ మీట్లు పెట్టి తల్లికి వందనం మీద ఏదో విధంగా నెగిటివ్ చేయడం జరుగుతుంది. అంటే నారా లోకేష్ గారి అకౌంట్ లోకి 2,000 వెళ్తున్నాయి, లేదనంటే 15,000 ఇస్తానన్నారు, 13,000 వేశారు, 2,000 వాళ్ళు నొక్కేశారు, మోసం చేశారు అని చెప్పి ఇలా రకరకాలుగా దుష్ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. దాంతో పాటు సాక్షి మీడియాలో కూడా కీలకంగా చూసుకుంటే పెద్ద పెద్ద అక్షరాలతో తల్లుల పేరుతో లీలలు, వందనం వింతలు అని చెప్పి కొంత పెద్ద ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అయితే దాన్ని చూసిన నారా లోకేష్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లికి వందనం పథకం సక్సెస్ అవ్వడంతో రాబోయే ఫ్యూచర్ రాజకీయాల్లో కొంత భయం పట్టుకుంది, కడుపు మంటగా ఉంది, ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి అని చెప్పి కొంచెం గట్టిగానే చొరకలు వేయడం అయితే జరిగింది. ఏదేమైనా సరే గత వారం రోజుల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారంటే ముఖ్యంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున వేయడం అనేది చాలా కీలకమైన విషయం. గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి కేవలం ఇంటికి ఒక మనిషికి మాత్రమే వేయడం జరిగింది. అది కూడా మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 12,500, అలా ఆఖరికి 4 ఏళ్లు మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ మెయింటెనెన్స్ కింద ఎంతో కొంత కటింగ్లు చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఆ పథకం అమలు చేయడంతో ప్రజల్లో ఆదరణ పెరగడం అయితే జరుగుతుంది. మరి ఇంకొక 2 పథకాలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. అది ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ఒకటి, ఇంకొకటి రైతన్నలకు ఏదైతే భరోసా పథకం ఉందో, అన్నదాత సుఖీభావ పథకం ఉందో, ఈ 2 పథకాలు కూడా అమలు చేసినట్లయితే కూటమి ప్రభుత్వం ప్రభంజనం అనేది మళ్ళీ 2029లో చాలా బలంగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కూడా స్టిల్ మిగిలిన 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఇవే పథకాలను కంటిన్యూ చేసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ రాబోయే రోజుల్లో అధికార పీఠం దక్కే అవకాశం ఉండదనేటట్టు భావించడం అయితే జరుగుతుంది. చాలా మంది నేతల్లో కూడా ఈ తల్లికి వందనం పథకం రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తి ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ కార్యక్రమాల్లో కానీ ముఖ్యంగా తమ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారమైన పోస్టులు కానీ రాతలు కానీ తప్పుడు ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. సాక్షి పేపర్లు అయితే ఇంకా చెప్పుకొని అవసరం లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. దానికి ధీటుగా మంత్రి నారా లోకేష్ గారు అయితే చాలా గట్టిగా సవాల్ విసరడం జరిగింది. దాంతో పాటు చొరకలు కూడా వేయడం జరిగింది. మీరు ఎంత చేసినా కానీ మీ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు మేమైతే చేయనము, మీ బ్రాండ్ మీదే, మేము అసలు సరిపోము, మీరు అవినీతి అక్రమాలకి పెట్టిందే పేరు అనేటట్టు నారా లోకేష్ గారు కొంత ఎటకారంగా సంబోధించడం అయితే జరిగింది. మరి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక రకంగా వాస్తవమైన మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ముందు ఈ తల్లికి వందనం పథకం అనేది ఇంకా ఎటువంటి ప్రబంధన సృష్టిస్తుంది, ఇంకా చాలా వరకు కూడా ఇంకా చాలా మంది ఖాతాల్లో కూడా డబ్బులు పడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వారం రోజుల పాటు కూడా ఈ పథకం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మరి తల్లికి వందనం పథకం మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇలా ప్రచారం చేయడం అనేది, తప్పుడు ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా ఒకవైపున ఆలోచించడం అయితే జరుగుతుంది. మరి ముందు తాజా పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి పార్టీకి గడ్డు కాలం వచ్చే అవకాశం ఉందా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.